హలో ఆల్, జలవిహార్కి వెళ్ళేసేద్దామా? రండి చూసేద్దాం జలవిహార్ ఎలా ఉంటుంది, ఇది ఎక్కడుంది అండ్ టికెట్ ప్రైస్ ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మనం ఇక్కడికి జలవిహార్కి వచ్చామంటే ఆల్మోస్ట్ సర్కిల్లో ఉన్నట్టు హైదరాబాద్కి. ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ విజిట్ చేసేసేయచ్చు. ఒక నెక్లెస్ రోడ్కి వచ్చామంటే మనం ఆల్మోస్ట్ అన్నీ విజిట్ చేయొచ్చు. సో ఫస్ట్ జలవిహార్ ఎంట్రన్స్ ఇది. జలవిహార్ ఎంట్రన్స్లో ఇక్కడ మీకు కావాలంటే ఏటీఎమ్స్ అవన్నీ ఉన్నాయి. వాటి పక్కనే పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ చేసేసుకోవచ్చు. అండ్ జలవిహార్ లోపల మీకు టికెట్ అనేది 550 రూపీస్. ఇవన్నీ టికెట్ కౌంటర్స్. సో 550 రూపీస్. పెద్దవాళ్ళకు 550, చిన్నపిల్లలకు 3 feet బిలో ఉన్న వాళ్ళకు 450 రూపీస్. కానీ చిన్నపిల్లలు ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి స్టార్ట్ అయిపోతుంది 550 రూపీస్ అనేది టికెట్. సో ఇది జలవిహార్ ఎంట్రన్స్. మీకు జలవిహార్లోని ప్రతి ఒక్క ప్లేస్ని నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడికి వెళ్ళాలి అంటే సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. వింటర్లో అయితే మార్నింగ్ టైం అంతా బాగానే ఉంటుంది, కానీ ఈవినింగ్ మాత్రం ఫుల్ చలిగా ఉంటుంది. ఇక్కడ ఆడుకునే ప్రతి వస్తువు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కటి ఆడుకునేది ఉంది పిల్లలకి, చాలా టైం స్పెండ్ చేయొచ్చు. సో మార్నింగే వెళ్ళిపోండి. మార్నింగ్ 9 o'clock కల్లా ఓపెన్ అవుతుంది, మళ్ళీ టిల్ 6. వింటర్ అయితే 6కి క్లోజ్ చేసేస్తున్నారు. నార్మల్గా అయితే 7 వరకు ఉంటుంది సమ్మర్ ఆ సీజన్లలో. ఇది ఇట్లా అంటే జంప్ చేసేవి ఇంకా చాలా ఉన్నాయి అసలు పిల్లలకు. నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోలో కవర్ చేస్తాను. సో టికెట్ అది జస్ట్ చాలా చిన్న పిల్లలకి, ఇన్ఫాంట్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వదిలేయచ్చు అనమాట మనము ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ ఇసుక కూడా మీకు కాళ్ళకు అటు ఇటు అంటదు. సో మీరు వాటర్లో తడిగా వచ్చినా కూడా అంటది అనమాట. సో చిన్నపిల్లల్ని ఇక్కడ వదిలేసి కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ నేను మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. అసలు ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్క ప్లేస్ మీరు విజిట్ చేయొచ్చు. సో ఇది చాలా హైట్లో ఉంది. నాకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ట్రై చేశాను ఇది. కానీ పైన చూడండి దండం పెట్టుకుంటున్నా, చాలా భయం వేసి. సో అది అన్నమాట. ఇది ఎక్కి మీరే చూడాలి దిగాక రియాక్షన్ అనేది. సో ఇట్లా ఎక్కి కిందకు టాప్ మన ఒకేసారి తోసేస్తారు. యాక్చువల్గా డ్రాప్ చేసినప్పుడే మన గుండె సగం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సో అంత భయంగా ఉంటుంది, కానీ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా హైట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. 2 times బెండ్ అయ్యేసరికి మనం గాల్లో తేలుతున్నట్టే అనిపిస్తుంది. వాటర్లోకి డ్రాప్ అవ్వగానే చాలా అంటే చాలా భయం వేస్తుంది. సో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది. అదిగోండి వస్తున్నానా అలా వాటర్లోకి. నిజంగా అట్లానే వాటర్లోకి ముందుకు వెళ్ళిపోతుంది, కానీ నేను భయానికి అక్కడే దిగేసాను అనమాట. స్విమ్మింగ్ పూల్లో మిడిల్లోనే దిగేసాను, అంత భయం వేసింది. యాక్చువల్గా నేను ఒక్కదాన్ని ఏం చేయకుండా ఉండుండేదాన్ని ఇంతకుముందు, కానీ ఇప్పుడు మా వాడిని పట్టుకోవడానికి ఒకరు ఉండాలి కాబట్టి నేను ఒక్కదాన్ని అన్ని అడ్వెంచర్స్ చేయడానికి ట్రై చేశాను. సో అదనమాట. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంగేజ్ అవుతారు. వాళ్ళకి కావాల్సినన్ని ఆడుకునేవి ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే స్లైడ్ కానీ స్వింగ్లో కూడా డిఫరెంట్ స్వింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్వింగ్ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్నపిల్లలకు కూడా ఆడుకునేవి వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు పూల్ సపరేట్గా ఉంది. సో స్విమ్మింగ్ పూల్ అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళకు తగ్గట్టు చిన్నవి పెట్టేసి వాళ్ళు ఆ వాటర్లో ఆడుకునేలాగా ఉన్నాయి. కొంచెం 5 years అబోవ్ పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఇదన్నమాట. ఇది సింగిల్ దాంట్లో కూడా ఇది బాగుంటుంది, అంటే వెళ్ళి ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. అన్నీ అంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది అనమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మా వాడు డైపర్ ఉయ్యాల అంటాడు. చాలా ఫన్నీగా ఉండే ఉయ్యాల. సో అలా ఊగుతూ ఉన్నాడు. అండ్ ఇది పిల్లలు మంచిగా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. సో మా వాడు చిన్నవాడు కాబట్టి అది ఎంజాయ్ చేయలేడు. ఇదేమో చిన్న పిల్లలకి అంటే 3 years బిలో వాళ్ళందరూ ఇందులో ప్లేయింగ్కి చాలా బాగుంటాయి అనమాట. చిన్న హార్సెస్, చిన్నవి బొమ్మలు అట్లాంటివన్నీ ఉంటాయి. సో అలా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ చాలా చిన్నపిల్లలకైతే మొత్తం అంటే వెళ్తే ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు అనమాట. అన్నీ ఆల్మోస్ట్ ఎంజాయ్ చేయొచ్చు.
సో ఎంట్రన్స్లో 550 అన్నాను కదా టికెట్. ఇంకా మధ్యలో మధ్యలో మనం పే చేసేవి కూడా ఉంటాయి. ఒకటి కార్ది ఉంటుంది, అంటే డాషింగ్ లాగా. దాంట్లో మనం 100 ఇచ్చి చేసుకోవాలి. చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అవి మనం పే చేసి యూజ్ చేసుకునేవి. నార్మల్గా అయితే 550కి మనం ఈ స్లైడ్స్ అవన్నీ మనం ఎక్కేయచ్చు. అంటే వాటికి ఏం ఎక్స్ట్రా కాస్ట్ ఉండదు. ఫుడ్ మాత్రం కొంచెం కాస్టే ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ కాస్టే ఉంటుంది. ఫుడ్ ఎలో చెయ్యరు. ఓన్లీ 1 బిస్కెట్ ప్యాకెట్ అట్లా చిన్న చిన్నది ఏదన్నా ఒక్క ఐటెం ఎలో చేస్తారు, కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే ఎలో చెయ్యరు. సో ఇది నైట్ టైం అనమాట. నేను ఇప్పుడు తీసిన వ్యూ. స్కూల్ పిల్లలు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. గుంపులు గుంపులుగా వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అసలు నార్మల్ డేస్‌లో ఎవ్వరు ఎక్కువగా ఉండేలా లేరు. అంత ఖాళీగానే అనిపించింది. మీకు వాటర్ అంటే ఇష్టం అయితేనే జలవిహార్ అనేది చూస్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం వాటర్ గేమ్సే ఉంటాయి. మీరు ఎటు చూసినా వాటరే కనిపిస్తాయి. పూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ దీంట్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. నేను అది లాస్ట్‌లో చూపిస్తాను ఏంటి అదే అనేది. మీరు అది చూసాక చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది అన్నమాట. ఇక్కడ ఇదొక్కటి మాత్రం పేది ఉంటుంది. 100 రూపీస్ పే చేసి ఇది యూజ్ చేసుకోవచ్చు, ఈ సర్వీస్ అనేది. సో ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే దాన్ని యూజ్ చేయొచ్చు. మనం ఇది నార్మల్‌గా మాల్స్‌లో కూడా చూస్తాం కాబట్టి ప్రత్యేకంగా దానికోసం అయితే వెళ్ళము. ఇవి అదర్ గేమ్స్, ఇంకా గన్ షూటింగ్ ఇవన్నీ ఎక్స్ట్రానే. మనం పే చేసి యూజ్ చేసుకోవాల్సింది. అండ్ ఫస్ట్ మనం వెళ్ళగానే మన చేతిలో లగేజ్ ఉంటుంది. ఆ లగేజ్‌ని ఇక్కడ మనం ఇచ్చేసుకోవచ్చు. ఒక లాకర్ ఇస్తారు మనకి. అందులో మన లగేజ్ పెట్టుకోవచ్చు. మనము లగేజు ఆ లాకర్ ఇచ్చాక పక్కన హాల్ లాంటిది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అక్కడ హాల్‌లో తీసుకోవచ్చు. అండ్ మన డ్రెస్ చేంజింగ్‌కి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి గర్ల్స్‌కి, బాయ్స్‌కి. సో డ్రెస్ చేంజింగ్ కూడా అందులో చేసుకోవచ్చు. అండ్ గర్ల్స్‌కి అంటే మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా దేనికున్నా కానీ మనకు లోపలికి ఎలో చేస్తారు. సో వెళ్ళి చేంజ్ చేసుకోవడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళొచ్చు. సో ఒకసారి రెస్ట్రిక్ట్ అనేది ఏం చెయ్యరు. అప్ టు 4 అవర్స్ ఫ్రీ ఉంటుంది లాకర్స్‌లో. 4 అవర్స్ నెక్స్ట్ నుంచి అదే పే చేయాల్సి ఉంటుంది 100 రూపీస్. ఫస్ట్ 4 అవర్స్ 50 రూపీస్. నెక్స్ట్ అవర్స్ 100 రూపీస్. సో ఇక్కడ నేను సర్ప్రైజింగ్ ఏం చెప్పాను అంటే, ఇక్కడ వేవ్స్ అనేది ఆన్ చేస్తారనమాట స్విమ్మింగ్ పూల్‌లో. లిటరల్లీ బీచ్‌లో ఎంజాయ్ చేసినట్టు చెయ్యొచ్చు. హైదరాబాద్‌లో ఒక మినీ బీచ్ లాగా అనుకోవచ్చు అనమాట. చాలా మంచిగా వేవ్స్ వస్తాయి. ఫుల్‌గా ఎంజాయ్ చేసేయొచ్చు. ప్రతి ఒక్కరూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు లోపల వరకు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి ఎంజాయ్ చేయండి. అండ్ చూడండి, నాకు యాక్చువల్‌గా స్విమ్మింగ్ పూల్ కొత్త. అంటే వెళ్ళాను కానీ అంటే డైలీ స్విమ్మింగ్ నేర్చుకునే అలా అంత పర్ఫెక్ట్ ఉండను కాబట్టి ఈ స్విమ్మింగ్‌ని నేనైతే ఎంజాయ్ చేస్తాను. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో ఇక్కడ మా వాడు స్ప్రింగ్ పొటాటోస్ తింటున్నాడు. సో కాస్ట్ అనేది పర్లేదు, అంటే తినొచ్చు. సో మనం అంత క్యారీ చేయలేం కాబట్టి ఫుడ్ మీద డిపెండ్ అయిపోతాము అక్కడికెళ్ళాక. కానీ సమోసా అట్లాంటివైతే చాలా చిన్న అమౌంట్స్ ఉన్నాయి. ఎంత రాలేదు. అవి కొంచెం అప్సెటే అనిపించింది. సో ఇదనమాట ఈ పూల్ గురించి. ఎవరైనా ఇక్కడికెళ్ళినప్పుడు కొంచెం పూల్స్ ముందు అలారం వస్తుంది. ఆ అలారం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. మిగతా టైమ్స్‌లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందనమాట. ఆఫ్ చేస్తారు, మళ్ళీ ఆన్ చేస్తారు. సో ఇది స్విమ్మింగ్ పూల్. సో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సమ్మర్‌లో అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు జలవిహార్ మాత్రం చాలా చిన్న ప్లేస్ అనిపించింది. ఓన్లీ పూల్స్ ఉన్నాయి. 4 పూల్స్ ఉన్నాయి. ఒకటి పిల్లలకి, ఆడవాళ్ళకి, ఇంకొకటేమో ఈ వేవ్స్‌ది, ఇంకొకటి అవి పైనుంచి మనం స్లైడ్‌లో వచ్చి అందులో పడతాం కదా, అట్లాంటివి 2 పూల్స్ ఉన్నాయి. నార్మల్‌గా ఎగ్జిబిషన్ టైప్‌లో మాత్రం ఉండదు. దీంట్లో అట్లా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓన్లీ వాటర్ గేమ్సే. సో అదనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా రాలేదు అని అనుకుంటే. అండ్ ఇది మనము ఖైరతాబాద్ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు నక్లెస్ రోడ్ ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది. పక్కన స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడనే దగ్గరలో మీకు జలవిహార్ అని ఉంటే ఎవరైనా చూపిస్తారు. ఆ లోపలికి వెళ్ళాక కూడా సూపర్ ఉంటుంది అసలు. మొత్తం వాటర్ వ్యూకి, హుస్సేన్ సాగర్ లేక్ వ్యూకి పక్కన అన్ని రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ రెస్టారెంట్సే కాకుండా అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. చాలా బాగున్నాయి అసలు అక్కడ ప్లేసెస్. సో హైదరాబాద్‌కి కొత్తగా వచ్చే వాళ్ళైతే ఇక్కడ సరౌండింగ్స్‌లో మీకు బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్, ఇంకా ఈ స్టాచ్యూ,
ఇందిరా పార్క్ ఇట్లాంటివన్నీ కవర్ చేసుకోవచ్చు. నైట్ వ్యూ మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ అట్లా వెళ్తుంటుంటేనే ఇట్లా అట్రాక్టివ్‌గా ఉంటుంది హైదరాబాద్. సో, ఎవరైతే కొత్తగా వస్తున్నారో, ఎవరైనా జలవిహార్‌ని విజిట్ చేసుకోవాలనుకుంటున్నారో మిస్ అవ్వద్దు. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. జస్ట్ మీరు చూస్తారనని నేను అంతా వీడియో రికార్డ్ చేసి పెట్టాను. సో, హ్యాపీగా ఎళ్ళండి. ఎంజాయ్ చేసి రండి. సో, ఈ పక్కన రెస్టారెంట్స్ అవన్నిటికి వేటికి కొదవ ఉండదు ఫుడ్‌కి. సో, ఎక్కడైనా వెళ్ళొచ్చు. మీరు ఎక్కడైనా తినేయొచ్చు. సో, ఇది ఆ రోడ్‌లో ఉన్న వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎగ్జిబిషన్ అట్లాంటివన్నీ కవర్ అవుతాయి మీకు. ఇదనమాట ఎగ్జిబిషను. సో, ఈ ఎగ్జిబిషన్ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అన్నీ ఉన్నాయి. చూడండి. సో, స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్‌లో తక్కువేముండదు. చాలా ఉంటాయి. సో, ఎక్కడైనా ఫుడ్‌కి మాత్రం ఏం ప్రాబ్లమ్ ఉండదు.